దైవజనమా, నీ అంతరంగం బయలుపరచబడేది ఎక్కడో తెలుసా? దేవుని సన్నిధిలోనే నీ అంతరంగం బయలుపరచబడుతుంది. ఒకవేళ ఏ వ్యక్తి అయినా దేవుని సన్నిధిలో మోకరించాడు అంటే, అద్దం ముందు నిలవబడినప్పుడు అద్దంలో మనం కనపడినట్లుగా, ఎక్స్రే తీసినప్పుడు ఎముకలు ఎలా ఉన్నాయి, గుండె ఎలా ఉంది, వాటి రూపం తెలియచేసినట్లుగా, ఎంఆర్ఐ స్కానింగ్ చేసినప్పుడు బ్రెయిన్ ఎట్లా ఉంది, సూక్ష్మమైన విషయాలు కూడా ఎంఆర్ఐ స్కానింగ్ బయట పెట్టినట్లుగా, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించినప్పుడు నీ రహస్య పాపం బయలుపరచబడుతుంది. యెహోషువ ఓడిపోయిన తర్వాత ఏడుస్తున్నాడు. నేనంట ఆ ఏడవటం ఏదో, ఆ ప్రార్థన చేయటం ఏదో, ఆ మొరపెట్టడం ఏదో హాయిపట్నం మీద యుద్ధానికి వెళ్లే ముందు చేసి ఉంటే, కానీ మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామో తెలుసా? శోధనలో పడిన తర్వాత ప్రార్థన చేస్తాం. దైవజనమా, రోగం వచ్చిన తర్వాత నువ్వు బాధపడటం కాదు. ప్రివెన్షన్ ఈజ్ మోర్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెన్షన్ ఈజ్ మోర్ బెటర్ దెన్ క్యూర్.